CMDF అంటే క్రిస్టియన్ ముస్లిం గల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్. అందుకనే ముగ్గురిని కలుపుకుంటూ పోవటానికి మన సంస్థ పెట్టారు. మన మద్దిశెట్టి అజయ్ బాబు గారు వ్యవస్థాపకులు. నాకు CMDF లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు మా వ్యవస్థాపకులు గారికి మళ్ళొకసారి ప్రైజ్ లాగా చెప్తూ, అజయ్ బాబు గారు అంటే దక్షిణ భారతదేశంలో యూట్యూబ్ ఛానల్లో 3వ స్థానాలు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో యూట్యూబ్ ఛానల్ 3వ స్థానంలో. అది మనం చెప్పిన లెక్కలు కాదు, యూట్యూబ్ ఛానల్ చెప్పిన లెక్క. ఎందుకంటే ఆయన ఒక వాయిస్ ఇస్తే కొన్ని నిమిషాలలో కొన్ని వేల మంది చూస్తున్నారు దక్షిణ భారతదేశంలో. ఇంతకుముందు హీరోలు చూశారు, ఇప్పుడు అజయ్ బాబు గారిని చూస్తున్నారు. అది క్రీస్తు బిడ్డను చూస్తున్నారు. ఎంత గౌరవం! అలాంటి అజయ్ బాబు గారిని పట్టుకొని అర్ధరాత్రి పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని సర్టిఫికెట్ ఈకోకుండా, భార్యకి చెప్పుకోకుండా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన బాధ మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. మేమేమంటున్నామంటే అతను ఒక రౌడీ కాదు, అతను ఒక వ్యభిచారి కాదు, ఆయన ఒక గంజాయి అమ్మే మూటా కాదు, ఆయన ఒక పాస్టర్. ప్రజలందరికీ ప్రేమ శాంతిగా ఉండాలని చెప్పే ఒక నిజమైన పాస్టర్. 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో క్రిస్టియన్ బిడ్డకి ఏ బాధ వచ్చినా, ముస్లింస్ బిడ్డకి ఏ బాధ వచ్చినా, దళితులకి ఏ బాధ వచ్చినా, కోయ లంబాడి బిడ్డలకి ఏ బాధ వచ్చినా కానీ యూట్యూబ్ లో ఆయనకి ఎవరైనా మెసేజ్ పంపిస్తే వెంటనే దాన్ని చూసి ఆయన ఆవేదన చూసి, ప్రసాద్ మనం ఏమంటే దీని మీద స్పందించాలా. మనం యూట్యూబ్ ఛానల్ నుంచి అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉందో, లాయర్స్ ఉన్నారు. ఆ పరిధి ఎక్కడైతే ఉందో అక్కడ మనం తెలియజేస్తే మనం అంత దూరం పోలేకున్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ అయితే మన క్రిస్టియన్ బిడ్డలకి అందరికి అండగా ఉంటారని చెప్పేసి అని, పక్కన భార్య ఉన్నా, పక్కన పిల్లగాళ్ళున్నా, పక్కన నేనున్నా, ఇంకా 100 మంది ఉన్నా కానీ ఈ సమస్యను అర్జెంట్ నేను మాట్లాడాలా, సొసైటీకి తెలియజేయాలని చెప్పేసి అని ఆరాట పడి వ్యక్తి ఆయన. బాయ్, ఈ రోజు నా ఇంట్లో 2 పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత సంపాదించాలా, వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచించే రోజులలో ఈ సొసైటీలో, ఈ భారతదేశంలో క్రిస్టియన్లు అనేటోళ్ళు, దళితులు అనేటోళ్ళు, ముస్లింస్ అనేటోళ్ళు వలస వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే, అరే బిడ్డ మీ ఎడ పుట్టిన వాళ్ళు, ఎడ పుట్టిన వాళ్ళు, ఎడ పెరిగిన వాళ్ళు, మమ్మల్ని ఏంటి బొట్ట పెట్టారా అని చెప్పేసి ప్రశ్నిస్తుండ్రు. దానికి అరెస్ట్ చేస్తారా మీరు? దానికి అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే మీకు కంప్లైంట్ చేసి పోతే ఫస్ట్ నాకే ఫోన్ చేసింది అన్న, ప్రసాద్ వీళ్ళు ఎవరో సివిల్ వచ్చారు, వీళ్ళు డిపార్ట్మెంట్ అంటున్నారు, అక్కడ నన్ను తీసుకొని వెళ్తున్నారు కారులో, అర్బన్ పోలీస్ స్టేషన్ అంటున్నారు, హైదరాబాద్ అంటున్నారు, నాకు రూట్ అర్థం కావట్లేదు, ఎటు తీసుకెళ్తున్నారు అర్థం కావట్లేదు. ప్రసాద్ నువ్వు ఏడో తొందరగా నా కాడికి రావని చెప్పేసి అని ఆ అన్న బాధ నాకు ఇంకా గుర్తుంది. మీకు తెలుసో తెలియదో కానీ ఆయనకు ఒక ఏదైనా యూట్యూబ్ లో కానీ ఆయనకు వాట్సాప్ పంపితే ఆ బాధ నేను దగ్గర నుండి చూస్తాను కదా, తట్టుకోలేవడం. ఆయనకి బ్రెయిన్కు ఒక సమస్య ఉంది, ఆ సమస్య టాబ్లెట్లు వేసుకోవాలా, సెల్లు చూడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. అయినా కానీ ఈ ఉట్టి కట్టుకొని వచ్చిందా, నేనేడికి ఉట్టి కట్టుకొని వచ్చిందా 1000 సంవత్సరాలు బతకడానికి? ఉన్న టైంలో నేను చేసే సాయం ఏంటో దానికి నేను రుణపడి ఉంటా, నా జనాలు కాపాడుకుంటా అని చెప్పేసి అని ఆయన రొమ్ము తీర్చుకొని నిలబడుతున్న స్టాండర్డ్ గా. అలాంటి అజయ్ బాబు గారు తీసుకెళ్లారు. సరే మేము పోలీస్ స్టేషన్కి, నేను నా భార్య ఇద్దరు స్టేషన్కి వెళ్ళినాం. నా ఫ్రెండ్ మా CMDF వ్యవస్థాపకులు మద్దిశెట్టి అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ చేశారా, పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా తీసుకెళ్లారా, మా బాబును మాకు చూపెట్టమని నేను నా భార్య ఆ CA గారి దగ్గర పోయినప్పుడు మేము ఫస్ట్ లో మేము తీసుకురాలేదు, ప్రసాద్ మొత్తం ఈ స్టేషన్ అంతా చూసుకో, ఎవరు లేరని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు తర్వాత మళ్ళీ భయమై మళ్ళీ లెటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు CA గారు ఏమన్నంటే, పలానా స్టేషన్కి తీసుకెళ్లారు, మీరు అక్కడనే ఉంటాడు, మీరు ఆడికి వెళ్ళండి అని చెప్పేసి అని
ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు ఎవరైతే చెప్పారు. చెప్పినాక ఆ స్టేషన్ కి మా వాళ్ళు ఇక్కడ పాస్టర్ సంబంధించిన వాళ్ళ పేరు నాకు తెలియదు, పాపం అది సోషల్ మీడియాలో తెలవగానే ఇక్కడ ఖమ్మంలో ఉన్న పాస్టర్స్ అంతా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చారు. వాళ్ళకందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఖమ్మంలో ఉన్న పాస్టర్లంతా అక్కడికి వచ్చారు సంఘీభావంగా చెప్పడానికి. మా ఒక పాస్టర్ని ఎందుకు అక్కడ అరెస్ట్ చేశారని చెప్పడానికి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు హైదరాబాద్ లో ఉన్న నరేష్ అన్న గాని, మన లాయర్స్ అన్న గాని, మన ప్రశాంత్ గారు కానీ నేను ఫస్ట్ అరెస్ట్ కాగానే అన్న నాకు ఫోన్ చేయగానే ఫస్ట్ ప్రశాంత్ లాయర్ గారికి ఫోన్ చేసిన, సార్ మన అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, ఎక్కడ తీసుకెళ్లారో తెలవదు, నేను ఏం చేయాలి, నాకు టెన్షన్ ఉందని చెప్పేసి నేనంటే, ప్రసాద్ టెన్షన్ పడకు, నీకు దగ్గర పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పినట్టు రా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ నుంచినాక ఒక అప్లికేషన్ మనం తీసుకున్నాక ఒక రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ కొట్టుకో అన్న మనకు దొరుకుతుంది అని చెప్పేసి అని అప్పటి నుంచి ఇదే ప్రశాంత్ గారు వీళ్ళ టీము ఇక్కడ నిలబెట్టేదాకా అందరిని బయటకు వచ్చి తీసుకొచ్చిన దాకా బలంగా నిలబడని చెప్పేసి నేను చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, కొంతమంది పాస్టర్లను చెప్పుకొని, లాయర్లను చెప్పుకొని, ఫోన్ పే గూగుల్ పే పెట్టి తప్పులు చేస్తున్న ముఠా కూడా ఒక తయారయ్యి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మారుకోవాలి మీరు. మట్టి ప్రసాద్ అనే వ్యక్తి చెప్తున్నాడు, సీఎండిఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంత ముందు అజయ్ బాబు కాదు, మీరు మానుకోండి, అజయ్ బాబు గారి మీద తప్పుడు ఆరోపణలు మానుకోండి, ఫోన్ పే గూగుల్ పే పెట్టి ఇంకా డబ్బులు సంపాదించుకోవడం ఆపేయండి, దుకాణం బంద్ చేయండి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో 3 స్థానాలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని తప్పుడు ఆరోపణలు యూట్యూబ్లలో రాత్రా. అక్కడ స్టేషన్ కాడికి పోతే కుప్పలు బొమ్మంటారు, ఖతర్నాక్ అంటారు, ఎల్బీ నగర్ అంటారు. పాప నరేష్ అన్నారు, తెల్లారు కానీ లాయర్ కానీ వీళ్ళంతా ఫ్యామిలీని వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్ మొత్తం మేమంతా తిరుగున్నాం. మా అన్న సామీల్ అన్న, అజయ్ బాబు అన్న పెద్దన్న సామీల్ అన్న, ప్రసాద్ నువ్వు గొడవ చేయ మాకు, నా తమ్ముడు క్షేమంగా ఉండాలి, ప్రసాద్ నువ్వు గొడవ చేయ మాకు, నా తమ్ముడు క్షేమంగా ఉండాలి. ఏం గొడవన్నా స్టేషన్ ముందు కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటామన్నా మేమందరం కూర్చుంటాం అంటే ప్రసాద్ మౌనంగా ఉండు, ప్రసాద్ మౌనంగా ఉండు. ఆ మౌనం వెనక ఎంత రహస్యం ఉందనేది నాకు ఆవేశంగా అర్థం కాలేదు, కానీ దాని వెనక చాలా దుఃఖం ఉంది ఆ అన్నకి. ఎందుకంటే మీ ఎన్ని చెప్తున్నామంటే, మీకు తెలుసో తెలవదో, ఏ క్రిస్టియన్ బిడ్డకి ఏ ఆపద వచ్చినా కానీ సిఎండిఎఫ్ అనేది బలంగా తయారైంది. ఆర్ఎస్ఎస్ ఎట్టయితే వాళ్ళకి ఎట్టుందో, హిందూ పరిషత్ వాళ్ళకి ఎట్టయితే ఎట్టుందో, మనకి సిఎండిఎఫ్ అనే సంస్థ కూడా మనకి బలంగా ఉంటుందని చెప్పేసి అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన చర్చిలకు వచ్చి జై శ్రీరామ్ అంటాడు, మన మసీదులకు వచ్చి జై శ్రీరామ్ అంటాడు, మన హిందూ దేవాలయాలకు అల్ల కూడా వచ్చి జై శ్రీరామ్ అంటాడు. మరి మేము ఆడికి పోవాలి? మీ దేశ మూలవాసులం కాదా, ఇక్కడ పుట్టిన వాళ్ళం కాదా? మేము పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. ప్రియమైన పోలీసులారా, మేమేమైనా తప్పు మాట్లాడితే మీరు కేసు పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అని తెలియజేస్తూ, అట్లనే ప్రవీణ్ అన్న గురించి ఎంతమంది పాస్టర్లు మాట్లాడుతుంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళ ప్రశ్నించే గొంతుని నొక్కుతున్నారు. కాబట్టి మనం ఇంకా పిల్లిలాగా ఉండొద్దు, పులిలాగా ఉండాలని చెప్పేసి అని, మీరు బయటకు వెళ్ళాలని చెప్పేసి అని తెలియజేస్తూ, ఇంకోటి హైదరాబాద్ లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు రెడ్ టీవీ తేజ గాని, నాగేంద్ర బాబు గాని, సిగ్నేచర్ ఉపేందర్ గాని, మన సీన్ టీవీ అన్న వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము ఆడ కూర్చొని మా బాధని మేము చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి మీరు వీడియో చేయొద్దు, మీరు రికార్డింగ్ చేయొద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి అని వాళ్ళని బలవంతంగా పక్క పంపించారు. ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఏ స్వామ్యం? మీ ప్రశ్నించే గొంతుగా మేము ఉండకూడదా? అంటే మాట్లాడే హక్కు మాకు లేదా? సారీ, నేను ఆవేశంగా మాట్లాడినని మీరు అనుకుంటున్నారు. నేను కరెక్ట్గానే మాట్లాడాలని తెలియజేస్తూ, మళ్ళీ అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్, జై భీమ్, జై మూలవాసి.